Nana 3 to the power of 2n minus 1 is divisible by 8 అన్నాడు కనుక ఫస్ట్ ఈ 3 to the power of 2n minus 1 ని ఎప్పుడు మనం డిఫైన్ చేసుకుంటే బెటర్. దీన్ని నేను సమ్ ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 to the power of 2n minus 1 సెపరేట్గా రాస్తాను. ఎస్ఎన్ అనేది ఇప్పుడు ఒక ఫంక్షను, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండెక్స్లో మనం ఏం చేస్తాం, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రాస్తాం, అంటే ఎస్ ఆఫ్ 1 అనమాట. సో ఎస్ ఆఫ్ 1 రాస్తే 3 to the power of 2 times 1 minus 1 అవుతుంది. therefore 3 to the power of 9 minus and 3 స్క్వేర్, ఎందుకంటే 3 to the power of 2 అవుతుంది కనుక 9 minus 1 8. సో clearly S of 1 is true for n is equals to 1. సపోజ్ ఎస్ ఆఫ్ 2 తీసుకున్నాం అనుకో, మనం 2 తీసుకున్నాం, 1 తీసుకుంటే చాలు. అయినా కొద్ది ఐడియా కోసం చెప్పేది నేను ఇక్కడ. 3 to the power of 2 times 2 minus 1, 3 to the power of 4 minus 1, 3 to the power of 4 అంటే 81 minus 1. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. That equals to 80. So we can write 8 times 10. So it is 8 multiple or it is divisible by 8. ఎలా అనుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా ట్రూ అవుతుంది కనుక suppose S of k is true for n is equals to some k. therefore అంటే n is equal to k అయినప్పుడు S of k అనేది ట్రూ అయితే కనుక S of k must be equals to 3 to the power of 2k సెపరేట్గా మైనస్ 1 మస్ట్ బి ఈక్వల్స్ టు 1 3 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 8 1 జార్ లాగా, 8 10 జార్ లాగా, ఇది 8 టీ జార్ అవుతుంది ఏదో ఒకటి. అప్పుడు 3 to the power of 2k మస్ట్ బి ఈక్వల్స్ టు 80 plus 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్కింగ్ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ k plus 1. k plus 1కి ఇది ట్రూ అవుతుందా లేదో మనం చెక్ చేస్తాం. అంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 వస్తుంది. అంటే ఇక్కడ కే ప్లస్ 1 వచ్చింది కనుక ఇక్కడ కూడా నాకు కే ప్లస్ 1 వస్తుంది మన ఫంక్షన్లో. దట్ ఈక్వల్స్ టు 3 to the power of 2 times k plus 1 minus 1 సెపరేట్గా ఇలా ఉండాలి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power of 2k plus 2, ఎందుకంటే 2 దీనికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కనుక minus 1. So again this is, you can write 3 to the power of 2k into 3 square minus 1. దీని అయినా ఒకసారి ఇక్కడ నేను ఫార్ములేట్ చేసి రాస్తాను. ఇక్కడ some a to the power of m plus n is always equals to a to the power of m into a to the power of n. అంటే ఇక్కడ 3 to the power of 2k plus 2ని నేను 3 to the power of 2k into 3 square ఇలా రాసా సింపుల్గా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 to the power of 2kని ఇక్కడ నేను తయారు చేసి పెట్టి ఉంచుకున్నాను. ఇగో ఈ వాల్యూ 3 to the power of 2k అంటే 8t plus 1. అంటే ఇక్కడ నేను 8t plus 1 టైమ్స్ 3 స్క్వేర్ అంటే 9 minus 1 కింద రాస్తాం. సో 9 8 జార్ 72t ప్లస్ 9 1 జార్ 9 minus 1.
దీన్నే చాలా జాగ్రత్తగా ఈ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అనే దాన్ని నేను సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో చూడు. 72t 9లోంచి 1 పోతే 8 + 8 మిగులుతుంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక 8 కామన్ ఉంది. ఆ 8 తీసేస్తే 9t 9 8 72 కదా, +1 మిగులుతుంది. అంటే అగైన్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 8. సో క్లియర్లీ s of k plus 1 is divisible by 8. Therefore, s of n అంటే ఇది, s of n అంటే ఇది, is true for all n belongs to capital N. n belongs to natural numbers లో ఉన్న ప్రతి నెంబర్కి అది ఇంకా ట్రూ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం.